హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఎవ్రీవన్. నా పేరు షణ్ముగ సుందరం. వెస్టేజ్లో డైమండ్ డైరెక్ట్ లెవెల్లో ఉన్నాను. సో ఇక్కడ మీరైతే ఎల్టీపీ విని ఎగ్జైట్మెంట్ అయ్యి ఓకే నేను వెస్టేజ్ చేయాలి, నేను గెలవాలి అని ఎవరైతే డిసైడ్ అయ్యి ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్. సో మీ పైన మీ అప్రెంటిస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రౌన్స్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, గే లెవెల్ ఉండొచ్చు. సో వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో అప్రోచ్ అయ్యి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని హ్యాపీగా సక్సెస్ఫుల్గా సక్సెస్ చేసుకుందాం వెస్టేజ్లో. సో ఇక్కడ మిమ్మల్ని గెలిపించి మేము గెలవాలని చెప్పేసి ఈ వెస్టేజ్ మేము ఫోకస్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎల్టీపీ విన్న తర్వాత, ప్రజెంటేషన్ విన్న తర్వాత ఫర్దర్గా ఏం చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, మీకు ఎన్నెన్నో క్వశ్చన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం పైలట్ బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఇలా 3 వీడియోస్ అయితే ఉంటుంది. సో మీరు ఫస్ట్ వీడియో వింటున్నారు, ఎలా విధంగా సెకండ్ వీడియో వినొచ్చు, లేదా థర్డ్ వీడియో వినొచ్చు. విన్న తర్వాత అసలైన పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో క్లియర్గా ఏ డౌట్స్ ఉన్నా, ఏ విషయం ఉన్నా కూడా ఈ వీడియో ఎండ్ వరకు క్లియర్గా వినండి. విన్న తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాసుకొని మిమ్మల్ని ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళని క్లియర్గా అప్రోచ్ అవ్వండి. ఓకేనా? డన్. సో మన గ్రేట్ టాప్ లీడర్ డాక్టర్ ఆర్ఎస్ రాజన్ సార్ గారికి హార్ట్లీ థ్యాంక్స్ చెప్పుకున్నాను. తన యొక్క హైయెస్ట్ ఇన్కమ్ 25 lakhs, ఆన్ అండ్ యావరేజ్ గా 20 to 25 lakhs పర్ మంత్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. గ్రేట్ పర్సన్. అండ్ సో 9 cars అచీవ్ చేయడం జరిగింది. సో కొన్ని కోట్ల ప్రాపర్టీస్ ఎర్న్ చేసుకొని మంచిగా లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నారు. అండ్ గ్రేట్ లీడర్ మన గురువు గారు నెలకు 1,38,000 హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకుంటూ 1 కాదు 2 కార్లు అచీవ్ చేసుకుంటూ హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేస్తా ఉన్నారు. సో తిరుమల సార్ గారికి, అమ్మ మేడం గారికి హార్ట్లీ థ్యాంక్స్ అండి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఎందుకు నేను వెస్టేజ్ చేయాలి అని మీ మైండ్లో క్వశ్చన్ ఉంటుంది, అవును కదా? ఖచ్చితంగా అండి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ కోసం మనం వెస్టేజ్ ఖచ్చితంగా చేయాలి. సో చాలా మందికి చాలా రకాల, కొంతమందికి బంగారం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, మంచి లైఫ్ కావాలి. ఇవన్నీ రావాలంటే మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ లైఫ్ నుంచి బెటర్ లైఫ్, ఎక్స్ట్రా ఒక ఇన్కమ్, ఇంకా మనకైతే ఖర్చులు ఉన్నాయో, ఈఎంఐ పే చేసుకోలేకపోతున్నామో, ఇబ్బందులు ఉన్నాయో, రూమ్లను పే చేసుకోలేకపోతున్నామో, పిల్లల ఫీజు కావచ్చు, ఇవన్నీ కాకుండా ఇంకా బెటర్ లైఫ్ కావాలి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అంటే మనం ఖచ్చితంగా వెస్టేజ్ చేసి తీరాలి. అండ్ నో ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఎవరు కూడా ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, రిస్క్ లేదు, లాస్ లేదు. అప్పుడు ఎందుకు మనం వెస్టేజ్ చేయకూడదు? ఓకేనా? అండ్ ఇంకా చాలా మందికి స్కిల్ డెవలప్ చేసుకోవాలి అని ఉంటుంది. సో నార్మల్ లైఫ్లో వాళ్ళు చదువుకున్న చదువుకు ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఒకరి బ్లా వర్క్ చేసుకుంటూ ఉంటారు. మరి స్కిల్ డెవలప్ అయ్యే అవకాశం లేదనుకోండి, వరీ అవుతూ ఉంటారు, ఏదో ఒక మంచి అవకాశం దొరకకపోతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా మీరున్న ప్లాట్ఫామ్ కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్. ఖచ్చితంగా మన స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకేనా? అంటే నో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఇందులో మినిమం ఇన్నేళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్ చేసి ఉండాలి, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని అవసరం లేదు. అండ్ ఎడ్యుకేషన్ కూడా అవసరం లేదు. ఇక్కడ వితౌట్ నాలెడ్జ్ తోటి, వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం అయితే సూపర్గా వర్క్ చేసుకోవచ్చు. మనకున్న గోల్స్ అన్ని కూడా ఇక్కడ అచీవ్ అవ్వచ్చు. అండ్ ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. మన ఓన్ టైంలో మనం ఫ్లెక్సిబుల్గా, మన ఆరాంగా ఇంట్లో ఉంటూ మన యొక్క ఫ్రీ టైంలో మనమైతే వర్క్ చేసుకోవచ్చు. అండ్ టైం మేనేజ్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మందికి ఏంటంటే సో 24 hours బిజీ కూడా, నరేంద్ర మోడీ గారి కంటే ఇంకా చాలా బిజీ అని చెప్తా ఉంటారు. అయితే ఇక్కడ టైం మేనేజ్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా గొప్ప అవకాశం దొరకకపోతుందా, నేను సంపాదించకపోతున్నానా, సంపాదించిన లైఫ్ని మార్చుకోగలనా అని చాలా మంది మైండ్లో ఉంటుంది. కాకుంటే ఆ టైంని మేనేజ్ చేయడం తెలియదు వాళ్ళకి, టైం వేస్ట్ చేసుకుంటా ఉంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం వెస్టేజ్లో నేర్చుకోవచ్చు. వెస్టేజ్ ద్వారా ఇవన్నీ సాధ్యమవుతుంది. ఓకేనా? చూద్దాం. జాబ్ వర్సెస్ బిజినెస్. ఓకే అండి, మీరు ఒక జాబ్లో ఉన్నారు. మరి జాబ్లో ఉంటే మనకి ఏమొస్తుంది? శాలరీ వస్తుంది, అంతేనే కదా? జాబ్లో ఉంటే మనకి మంత్లీ శాలరీ అని ఉంటుంది. కానీ మన బిజినెస్లో చూసుకుంటే మనకైతే ప్రాఫిట్స్ ఉంటుందో అది హై ప్రాఫిట్స్ ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు. హైగా ఉంటుంది ప్రాఫిట్స్ అనేది. స్పెషల్లీ వెస్టేజ్ చూసుకోమంటే మంచిగా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ లాట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది లైఫ్లో. మనం ఎక్కడైతే జాబ్లో ఉన్నామో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఏం రిస్క్ అంటే అన్నారంటే ఎగ్జాంపుల్ అండి, మీకు ప్రాబ్లం వచ్చినా, మీకు ఆరోగ్యం బాగోలేకున్నా శాలరీ వస్తుందా? ఇంట్లో కూర్చుని శాలరీ వస్తుందా? రాదు కదా. మీకు కోపం వచ్చినా ఆ జాబ్ ప్రాబ్లమే. లేదా మీ సూపర్వైజర్ కావచ్చు, మీ మేనేజర్ కావచ్చు, ఎవరికైనా కూడా అతనికి కోపం వచ్చినా మీ జాబ్ లేనట్టే. అంతేనే కదా? సేఫ్ అండ్ సెక్యూర్ లేని వర్క్ లో మనం ఉంటున్నాం. అది జాబ్ యొక్క విషయం. మరి బిజినెస్ చూసుకుంటే నో రిస్క్,
ఇక్కడ ఒక్క రూపాయి పెట్టుబడి లేదు, రిస్క్ లేదు, చేసుకున్నంతవరకు హ్యాపీగా చేసుకుంటాం. అండ్ రాయల్టీ ఇన్కమ్ వర్క్ 1 to 2 years కష్టపడి టీం బిల్డ్ చేసుకుంటే రాయల్టీ ఇన్కమ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ జాబ్లో స్లో గ్రోత్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ సాలరీ తీసుకున్నారు, ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏదైనా ఒక సాలరీ ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా నార్మల్ జాబ్స్లో అయితే. కానీ ఇక్కడ అలా కాదు, బిజినెస్లో మంత్లీ మనకైతే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 5,000, నెక్స్ట్ మంత్ 10 కావచ్చు, లేదా 20 కావచ్చు, 50 కావచ్చు, అలా చాలా గ్రోత్ అనేది సూపర్ గ్రోత్ అయితే మనకైతే ఉంటుంది. వర్క్ ఫర్ సమ్వన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్, బాగా చూసుకోండి. వర్క్ ఫర్ సమ్వన్, ఇక్కడ ఏదైతే మీరు వర్క్ చేస్తున్నారు, జాబ్లో వర్క్ చేస్తున్నారో అది ఎవరి కోసం చేస్తున్నారంటే ఎవరో ఒక ఎండి ఉంటారు, లేదా ఏదో ఒక సమ్వన్ ఉంటారు, వాళ్ళ కోసం వర్క్ చేస్తుంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక గోల్ ఉంటుంది, వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది, ఆ గోల్ కోసం వాళ్ళ గోల్ కోసం మీరు ఏదో పని చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అంటే మీ యొక్క గోల్ కోసం. నేను పర్ మంత్ 1 lakh ఇన్కమ్ సంపాదించాలి, పర్ మంత్ 2 lakhs సంపాదించాలి, 5 lakhs సంపాదించాలి, 10 lakhs సంపాదించాలి. అప్పుడు మీ యొక్క గోల్ కోసం ఇక్కడ మీరు చెయ్యబోతున్నారు. ఓకేనా? లెస్ ఛాన్స్ టు లెర్న్ అండ్ ఇంప్రూవ్. ఇక్కడ జాబ్లో ఎంటర్ అయిన తర్వాత అందరూ కూడా ఇంప్రూవ్ అవుతారా, అందరూ మంచిగా హ్యాపీగా ఎర్న్ చేస్తారా అంటే కనుక ఖచ్చితంగా క్వశ్చన్ మార్కే. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీగా ఎవరైతే ఎఫర్ట్ వేస్తుంటారో ఖచ్చితంగా వాళ్ళైతే 100కి 200% ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ యాక్టివ్ ఇన్కమ్, మనం ఇక్కడ ఆరోగ్యంగా పనిచేస్తేనే డబ్బు వస్తుంది యాక్టివ్గా. మరి 60 years కావచ్చు, లేదా 20 years కావచ్చు, 40 years కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, మీరు హెల్తీగా ఉండి ఆరోగ్యంగా వర్క్ చేసుకున్నప్పుడు మాత్రమే డబ్బు వస్తుంది. కానీ ఇక్కడ మన ఒక టీంని, ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నామంటే మనం ఇక్కడ పాసివ్ ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా? డన్. ఇక్కడ ఏమైనా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయా? ఎస్ అండి, సింపుల్. ఫస్ట్ ఏంటి అంటే మనం వెస్టేజ్లో ఐడి క్రియేట్ చేసుకోవడానికి మినిమం 18 అబోవ్ ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఒక పర్సన్కి ఒక ఐడి మాత్రమే క్రియేట్ చేసుకోవాలి. హస్బెండ్ ఉన్నారు, మళ్ళీ వైఫ్ గారు ఇంకొక ఐడి క్రియేట్ చేసుకోకూడదు, వాళ్ళకి నామినీ అనమాట. ఓకేనా? అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఐడి అనేది క్రియేట్ చేసుకోకూడదు, ఒకరికి ఒక ఐడి మాత్రమే ఉండాలి. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఏజ్ 16 ఉందనుకోండి, 16 ఉన్నప్పుడు మీకు ఎవరైతే ఆల్రెడీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళ ఐడీస్లో మీరు వర్క్ చేయొచ్చు, కానీ మీ అకౌంట్స్ యాడ్ చేయడం ఇలాంటివి జరగదనమాట. సో మీకు ఎప్పుడైతే ఏజ్ వస్తుందో అప్పుడు మీరు ఐడిని ట్రాన్స్ఫర్ చేసుకోవడమో లేదా ఇంకో ఐడి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఒక్క ఐడి మాత్రమే ఉంటుంది, అందులో 18+ ఏజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? డన్. సో ఓకే అండి, నేను నెట్వర్క్ మార్కెటింగ్ విన్నానండి, చాలా కంపెనీస్ బయట విన్నానండి, మరి ఎందుకు వెస్టేజ్ చేయాలి, వెస్టేజ్ ఎందుకు బెస్ట్ అండి అంటే కనుక చూడండి, బయట మార్కెట్లో ఆల్రెడీ బైనరీ ప్లాన్స్ జరుగుతూ ఉంది. బైనరీ అంటే లెఫ్ట్ రైట్, ఇద్దరిని వేయండి అయిపోద్ది అనేసి. సో అది 100 years బ్యాక్ స్టార్ట్ అయిన ఒక ప్లాన్, కాలక్రమేణా పరివర్తన చెందుతూ అంటే అప్డేట్ అవుతూ వచ్చిన ప్లానే ఇప్పటి సన్ఫ్లవర్ ప్లాన్ కావచ్చు, లేదా జనరేషన్ ప్లాన్ కావచ్చు. సో దీన్నే సన్ఫ్లవర్ ప్లాన్ అంటారు. సో ఇక్కడ బైనరీ అంటే ఇద్దరిని మాత్రమే జాయిన్ చేపించి లెఫ్ట్ రైట్. సో దాని గురించి ఇంకా చాలా వీడియో చూద్దాం, అది చాలా డ్రాబ్యాక్ ఉంది అందులో. మరి సన్ఫ్లవర్ ప్లాన్ అంటే మన ఇష్టం, అన్లిమిటెడ్ లెగ్స్ మనం వేసుకోవచ్చు, డెప్త్ హ్యాపీగా వేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇంకా చెప్పాలి అంటే బైనరీ ప్లాన్లో ఇన్కమ్ ఒక్కటే వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మనకి ఇక్కడ కార్ ఫండ్ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, హౌస్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ సన్ఫ్లవర్ ప్లాన్లో మనకు వస్తుంది. అండ్ అదేవిధంగా సీలింగ్ లిమిట్ కూడా ఉంటుంది, ఇంతవరకే, ఈ లెవెల్ వరకే అనేది బైనరీలో సీలింగ్ లిమిట్ ఉంటుంది. కానీ మనకు లిమిట్ లేదు, అన్లిమిటెడ్ గా మనమైతే ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఓకేనా? ఇది మన యొక్క సన్ఫ్లవర్. అండ్ అండి, సో నేను ఎప్పుడో జాయిన్ అయ్యండి, వెస్టేజ్ ఇప్పుడు 2004లో స్టార్ట్ అయిందండి, నేను ఇప్పుడు జాయిన్ అయితే నేను ఇన్కమ్ సంపాదించగలనా, నా ముందు ఎవరైతే నా అప్లైన్స్ ఉంటారో వాళ్ళని మించిన ఇన్కమ్ సంపాదించగలనా అంటే కనుక ఖచ్చితంగా సంపాదించవచ్చు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. అందులో వెస్టేజ్ యొక్క ప్లాన్ అంత సూపర్ గా ఉంది. మీ అండర్లో మీ కింద ఒక వ్యక్తి 1,20,000 సంపాదిస్తూ ఉంటే మీరు 50,000 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కానీ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్.
సో కింద మీ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సూపర్ స్ట్రక్చర్ సూపర్ గా యాజ్ పర్ ప్లాన్ ప్రకారం డెత్ ఫోకస్ చేసుకుంటే మంచిగా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి మీ అండర్లో మీ కింద వ్యక్తి 1,20,000 సంపాదిస్తున్నారు, కానీ మీకు 1 lakh వస్తుంది. అంతటి గ్రేట్ అయిన ప్లాన్ మన వెస్టేజ్. ఓకేనా, చాలా సూపర్ గా హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. సో బయట చాలా కంపెనీస్ ఉన్నాయి, అవేంటంటే అప్లైనర్ కంటే దాటి మనం సంపాదించలేము, ₹1 కూడా ఎక్స్ట్రా సంపాదించుకోలేము. కానీ ఇక్కడ అప్లైనర్ ని మించి మనం సంపాదించుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాన్. తెలుసుకోండి. ఓకేనా, డన్. సో ఇక్కడ సన్ఫ్లవర్ ప్లాన్ లో మనకి ఇక్కడ రీపర్చేస్ మెథడ్ అంటే మన వెస్టేజ్ లో రీపర్చేస్ మెథడ్ ఉంటుంది, కానీ బైనరీలో డబ్బులు కట్టాలి, జాయిన్ అవ్వాలి, మంచిని జాయిన్ చేసుకుంటా ఉండాలి. అదవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 మంది ఉన్నారు. ఆ 10 మంది ఈ రోజు కొన్నారు, వెస్టేజ్ లో ఈ మంత్ కొన్నారు, ఆ పాయింట్స్ యాడ్ అయింది. తిరిగి మళ్ళీ వాళ్ళే రీపర్చేస్ చేసుకున్నా కూడా అక్కడ పాయింట్స్ యాడ్ అవ్వడం, మనం లెవెల్ అచీవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కానీ అదే బైనరీలో ఏం చేయాలి? మనుషుల్ని జాయిన్ చేయించుకుంటూ ఐడీస్ క్రియేట్ చేసుకుంటూ డబ్బులు కట్టించుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకేనా, డన్. సో ఇక్కడ సన్ఫ్లవర్ ప్లాన్ అంటే మన వెస్టేజ్ లో ఫ్రీ జాయినింగ్ ఫీజే లేదు. జస్ట్ బయట ఎక్కడో కొనుగోలు చేసుకున్న వస్తువుని ఇక్కడ మార్చి వాడితే చాలు, వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది, బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుంది. కానీ బైనరీ ప్లాన్ లో నీడ్ టు ప్లే, ఖచ్చితంగా డబ్బు పే చేయాలి. అదవుతుందా? డబ్బు పే చేయకపోయినా కూడా 4,000, 5,000, 6,000, 10,000 కిట్ ఉంటుంది, ఆ కిట్ కొనాలి. ఇది బైనరీ బయట. కానీ మనది రూపాయి పెట్టుబడి లేకుండా హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సూపర్ కదా. సో నెక్స్ట్ వన్, పేమెంట్ మెథడ్ చూసుకున్నామంటే ఇక్కడ మన వెస్టేజ్ లో స్పెషల్గా సన్ఫ్లవర్ ప్లాన్ మన వెస్టేజ్ లో మన పీవీస్ ఏవైతే ఉందో అవన్నీ కుములేటివ్ గా అవుతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఒక 100 పీవీస్ చేసాం మనం, నెక్స్ట్ ఇంకో 100 పీవీస్ చేసుకుందాం. 100 + 100 200 పీవీస్ గా కుములేటివ్ గా మారుతుంది. అంటే పాయింట్స్ యాడ్ అవుతూ పోతుంది. మనం కావచ్చు, మన నెట్వర్క్ కావచ్చు, ఎవరు ఏ పీవీస్ చేసుకున్నా కూడా ఆ పీవీస్ అనేది యాడ్ అవుతూ వస్తుంది. కానీ బైనరీలో, ఓకేనా, బైనరీ అయితే ఉందో ఆ బైనరీలో ఆ పెయిర్ మ్యాచ్ చేయడం, ఓకేనా, అయితే లెగ్స్ ఉందో ఆ లెగ్స్ యొక్క పెయిర్ మ్యాచ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. బోత్ పెయిర్ అయితే ఉంటుందో దాని పెయిర్ మ్యాచ్ చేసుకొని యావరేజ్ చేసుకుంటూ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మన వెస్టేజ్ లో కుములేటివ్ గా పాయింట్స్ అనేది కుములేటివ్ అవుతూ ఈజీగా లెవెల్స్ అచీవ్ అవుతూ మనమైతే ముందుకెళ్ళొచ్చు. ఓకేనా. సో ఇక్కడ చూడండి, కుములేటివ్ ప్లాన్ మంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ మంత్ అంటే ఈ మంత్ అనుకోండి, ఇప్పుడు ఒక 300 పీవీస్ చేసాం మనం. ఓకేనా, మనం కావచ్చు, మన టీం కావచ్చు. సో నెక్స్ట్ మంత్ ఒక 1000 పీవీస్ చేసుకున్నాం. ఆ నెక్స్ట్ మంత్ ఒక 1500 పీవీస్ చేసుకున్నాం. సో ఓవరాల్ గా 2800 పీవీస్ గా కుములేటివ్ గా అవుతుంది ప్రతి నెల. ఇక్కడ చూడండి, స్లాబ్ ఏంటి మనకు మినిమం యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ గా వెస్టేజ్ మనం డిస్ట్రిబ్యూటర్ గా జాయిన్ అయిన వెంటనే బేసిక్ 1 to 599 పీవీస్ వరకు 5% లెవెల్లో మనం ఉంటాం. బేసిక్ లెవెల్ 5% లెవెల్. మీరు సోప్ కొన్నా మనం 5 లెవెల్కి వచ్చేస్తాం. ఓకేనా, డన్. తర్వాత మళ్ళీ తిరిగి రీపర్చేస్ మీరే చేస్తున్నారు, అదేవిధంగా టీంను ఫోకస్ చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే కుములేటివ్ అంటే పాయింట్స్ యాడ్ అవుతుంది కదా, వాళ్ళకున్న పాయింట్స్ అండ్ మీ పాయింట్స్ రెండు యాడ్ అవ్వడం వల్ల ఎప్పుడైతే 599 పీవీస్ దాటుతామో అప్పుడు 8% కి రీచ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత కుములేటివ్ గా 2400 పీవీస్ దాటితే 12% రీచ్ అవుతాం. అక్కడి నుంచి అసిస్టెంట్ డైరెక్టర్ అంటారు. సో 5500 పీవీస్ కనుక రీచ్ అయితే అక్కడ మనం 16% కి మనం రీచ్ అవుతాం. అక్కడి నుంచి బ్రౌన్స్ లెవెల్ అని చెప్పడం జరుగుతుంది. క్లియరా? సో 16 నుంచి మన ఏదైతే ఈ పాయింట్స్ అన్ని ఉంది ఇవన్నీ కూడా కుములేటివ్ గా, అంటే మనం ఒక్కరమే కాదు, ఒక నెలలోనే కాదు, ఇవన్నీ కుములేటివ్ గా విత్ టీమ్ తోటి మనమైతే అచీవ్ అవ్వచ్చు. ఓకేనా, ఇది మన యొక్క సూపర్ ప్లాన్, కుములేటివ్ ప్లాన్ అనమాట. ఓకే అండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, మనం జాయిన్ అయ్యాం, ఐడీస్ క్రియేట్ చేసాం. ఐడీస్ క్రియేట్ చేసిన వెంటనే మనం ఎవరైతే మన లైఫ్ లైన్ ఒక ఐడి క్రియేట్ చేసుకున్నామో ఆ ఐడి క్రియేట్ చేసిన వ్యక్తి యాక్టివ్ గా పనిచేస్తారంటే ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్. మన కంపెనీ ఏంటంటే ఒక సూపర్ బ్యూటీ ఏమిచ్చిందంటే డైనమిక్ కంప్రెషన్ మెథడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే మీకు ఎవరైతే లైఫ్ లైన్ కింద ఒక లెవెల్ అంటే ఒక 5 మెంబర్స్ కావచ్చు, 10 మెంబర్స్ కావచ్చు, 20 కావచ్చు, 50 కావచ్చు, ఎంతమందిని కావచ్చు, వాళ్ళ కింద ఎవరైతే యాక్టివ్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకొని లెవెల్స్ కంప్లీట్ చేస్తారో ఈ మధ్యలో అయితే ఉందో ఈ పాయింట్స్ అన్ని కంప్రెస్ అయ్యి
డైనమిక్ కంప్రెషన్ మెథడ్ ద్వారా ఎవరైతే కింద లైఫ్ లాస్ట్ లో ఎవరైతే యాక్టివ్గా ఉంటారో అక్కడి నుంచి మనకు లెవెల్స్ ఇవ్వడం జరుగుతుంది, అక్కడి నుంచి మనకు అమౌంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన యొక్క డైనమిక్ కంప్రెషన్ యొక్క మెథడ్, చాలా సూపర్ అయిన ఒక మెథడ్. ఓకే అండి, ఏం చేయాలి? ఓకే, ఓవరాల్ గా వాట్ ఈస్ వాట్ నాకు అర్థమైంది. ఇంక ఏం చేయాలి అంటే సింపుల్, మీరు బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 వీడియో చూడండి, లేదా ఈ వీడియో చూసి మీకు అర్థమైంది నేను రెడీ టు జాయిన్ అంటే మీకు ఏదైతే యాజ్ పర్ డాక్యుమెంట్ ప్రకారం ఉందో ఆ డీటెయిల్స్ అనేది మీకు ఎవరైతే ఈ వీడియో చూపిస్తున్నారో వాళ్ళకి సెండ్ చేయండి. వాళ్ళు హ్యాపీగా ఐడి క్రియేట్ చేస్తారు. తర్వాత కేవైసీ నో యువర్ కస్టమర్, ఓకేనా? నో యువర్ కస్టమర్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే కేవైసీ మీరన్నా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే మిమ్మల్ని ఫాలో చేసి మీ యొక్క అప్లైనర్ అన్నా కేవైసీ అనేది యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో చాలా మంది చెప్తుంటారు కదా, అయ్యో నేను ఆ ప్రూఫ్ ఇవ్వలేనండి, ఈ ప్రూఫ్ ఇవ్వండి. నో ప్రాబ్లం, కేవైసీ మీరు కూడా యాడ్ చేయొచ్చు. క్లియర్, ఇక్కడ ఎక్కడ కూడా ఫేక్ లేదు, లాస్ లేదు, రిస్క్ లేదు. ఓకేనా? డన్. సో ఫర్దర్గా మనకు అమౌంట్ రావాలి కదా, మనం వెస్టేజ్ నుంచి జాయిన్ అయ్యాం డబ్బు సంపాదించడం కోసం కదా, అండ్ ఆరోగ్యం కోసం కదా. ఆరోగ్యం ముందు డబ్బు ఉంది. సో ఇక ఫర్దర్ గా మీ యొక్క పాన్ అండ్ బ్యాంక్ డీటెయిల్స్ మీరైతే హ్యాపీగా యాడ్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కూడా మిమ్మల్ని ఎవరైతే ఫాలో చేస్తున్నారో వాళ్ళు మీకు సెండ్ చేశారు, ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేశారు. దాన్ని బట్టి మీరు క్లియర్ గా ప్రాపర్ గా యాడ్ చేసుకోండి. 3 to 4 days కల్లా బ్యాంక్ అండ్ అకౌంట్ కూడా వెరిఫై అవుతుంది. ఓకేనా? డన్, క్లియర్. సో ఇంపార్టెంట్ ఆఫ్ డైలీ ట్రైనింగ్స్ ఎందుకు అంటే బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఇలా 3 వీడియోస్ ఉంటుంది. 3 వీడియోస్ తర్వాత అక్కడి నుంచి పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్, పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా వినాల్సిందే. ఎందుకని నేను వినాలి అంటే బయట మనం ఎన్నో వర్క్ చేస్తుంటాం, ఎన్నో జాబ్ చేస్తుంటాం, ఏదో పని చూస్తుంటాం, కానీ నెట్వర్క్ మార్కెటింగ్ అన్నది ఒక కొత్త. మీరు ఎవరైతే చూస్తున్నారు మీకు న్యూగా ఉండొచ్చు. మరి కామన్గా ఒక జాబ్కి వెళ్ళినప్పుడు వెంటనే మనకి ఏమైనా వర్క్ ఇచ్చేస్తారా, ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు కదా. మరి ఇక్కడ మాత్రం ఇది అక్కడైనా యాక్టివ్ ఇన్కమ్, ఇక్కడ 3 తరాల తలరాతలు మార్చిన గొప్ప అవకాశంగా ఉన్నప్పుడు మనకి ఎలా అంటే సింపుల్గా వెళ్ళొచ్చు, నేర్చుకోవాలి కదా, ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఎస్, సో ఇక్కడ మీరెవరైతే ఉన్నారో అండ్ మీకు అండ్ వెస్టేజ్కి యొక్క కనెక్షనే ఈ యొక్క ట్రైనింగ్స్. రెగ్యులర్గా మీ అప్లైన్ ఫాలోఅప్ చేయండి, వాళ్ళు మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు రెగ్యులర్గా ట్రైనింగ్స్ అయితే వినండి. ఏ ట్రైనింగ్ కూడా స్కిప్ కాకండి అండ్ మిస్ కాకండి. ఓకేనా? డన్. సో తర్వాత చూడండి, బిఫోర్ అంటే ఒక నెలలో స్విమ్ చేయాలి. ఊరికే స్విమ్ చేయగలుగుతామా, లేదా పైనుంచి నేర్పిస్తా ఉంటే అయిపోతుందా? నేర్చుకోవాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే బిఫోర్ ట్రైనింగ్ మనం ఏదో చేస్తున్నామంటే మునిగిపోతాం, అదవుతుందా? ఆఫ్టర్ ట్రైనింగ్ అవుతాం, ఆ నీళ్ళలో హ్యాపీగా ఆడుకుంటాం, మనదైన స్టైల్లో ఆడుకుంటాం. అందుకే ఈ మీటింగ్స్ అండ్ ట్రైనింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లేదంటే నేను ఆల్రెడీ ఫుల్ ఎనర్జీగా రండి, నా మొబైల్ ఫుల్ ఛార్జ్గా ఉందని అనుకోండి. ఓకే, ఈరోజు 100% మొబైల్ ఛార్జ్ ఉంది, మళ్ళీ ఛార్జ్ పెట్టమని ఛార్జ్ డౌన్ కాదా? అవుతుంది కదా ఖచ్చితంగా. మీరు ఎన్ని లక్షల మొబైల్ కొన్నా కూడా, మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా కూడా మొబైల్ ఛార్జ్ పెట్టాల్సిందే కదా. సేమ్ అలాగే మనం కూడా. సో సెకండ్కి అవర్స్కి డైలీ డేట్స్కి ఏదో ఒక విషయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, రెగ్యులర్గా ట్రైనింగ్స్ అండ్ వీడియోస్ ఇవన్నీ రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ చూసుకుంటూ రావాలి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ట్రైనింగ్స్ అనేది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, రెగ్యులర్గా ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తా ఉన్నాం కదా, ఫ్రీ ఆఫ్ కాస్టే కదా. జూమ్లో మీకున్న ఫ్లెక్సిబుల్ టైంలో మీరు ఇంట్లో ఉంటూ హ్యాపీగా జూమ్ అటెండ్ అవ్వచ్చు. చాలా క్లియర్గా వర్క్ చేస్తూ ఉన్నాం, చాలా క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా నేర్పిస్తూ ఉన్నాం, సూపర్గా వర్క్ చేస్తూ ఉన్నాం, చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతా ఉన్నాం మనమైతే. ఓకేనా? ఓకే, తర్వాత బ్యాచ్ 1 వీడియో, బ్యాచ్ 2 వీడియో, బ్యాచ్ 3 వీడియో విన్న తర్వాత మీరు ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఒక అఫీషియల్ వాట్సాప్ గ్రూప్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. యాడ్ చేస్తారు మీ యొక్క అప్లైనర్స్. మరి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఫర్దర్గా ఎలా మనం ముందుకెళ్ళాలి, ఫర్దర్గా ఎలా మనం టీంని బిల్డ్ చేసుకోవాలి, అదేవిధంగా మీ పైన అప్లైనర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళ యొక్క సపోర్ట్స్ అన్నీ కూడా ఈ గ్రూప్ ద్వారా దొరుకుతుంది. అన్ని ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, వాటి ఫీడ్బ్యాక్స్ ఏంటి, వాళ్ళ టెస్టిమోనియల్స్ ఏంటి, ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనకి వాట్సాప్ గ్రూప్లో వస్తుంటుంది రెగ్యులర్గా. అదేవిధంగా ఇన్కమ్ ప్రూఫ్ 10వ తారీఖు మన అకౌంట్లో అమౌంట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఎంతమంది అచీవ్ వస్తున్నారు, ఎంతెంత ఇన్కమ్ అచీవ్ అవుతున్నారు,
ఇవన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో చూస్తుంటాం. ఇవన్నీ అంటే ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటాం. ఇక్కడ వెస్టేజ్లో ప్రతి ఒక్క అచీవ్మెంట్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క అప్డేట్స్ ఏమవుతా ఉంది, మన కంపెనీ ఈరోజు ఏ ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది, కంపెనీ యొక్క ప్లాన్ అప్డేట్స్ ఏంటి, బిజినెస్ యొక్క పర్పస్ ఏంటి, ఇంకా అప్డేట్స్ ఏంటి, ప్రొఫైల్ ఏంటి, ఇవన్నీ కూడా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో హ్యాపీగా మనం నెగిటివ్లో ఉన్నా కూడా ఈ వాట్సాప్ గ్రూప్ని చూసుకుంటా ఉంటే హ్యాపీగా మోటివేట్ అవుతూ పాజిటివ్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ వాట్సాప్ గ్రూప్ అనేది. సో నెక్స్ట్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ పర్చేస్. ఓకే అండి, నేను పర్చేస్ ఎలా చేయాలి, ఓకేనా, ఎలా చేయాలి, ఆఫీస్ ఎక్కడ ఉంది, ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, దాని విషయాలు ఏంటి అంటే కనుక సింపుల్గా మాట్లాడుకుందాం. మనకు వెస్టేజ్లో ఆఫ్లైన్ ఆఫీసెస్ ఉన్నాయి, ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్లో నేను చాలా దూరం వెళ్ళాలా, చాలా లాంగ్గా ఉంటుందా, ఇవన్నీ మీకు క్వశ్చన్ వచ్చినా కూడా మీకు నియర్ బై అంటే మన దాదాపు 750 డిస్ట్రిక్ట్స్ ఉంటే, మన ఇండియాలో 750+ డిస్ట్రిక్ట్స్ ఉంటే దాదాపు 650+ డిస్ట్రిక్ట్స్లలో మన ఆఫీసెస్ ఉంది. ఒక డిస్ట్రిక్ట్ యావరేజ్గా 4-5 బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి. నియర్గా ఒక 20-25 కిలోమీటర్స్ కల్లా మీకు బ్రాంచ్ ఆఫీసెస్ ఉంది, ఆఫ్లైన్ ఆఫీస్ ఉంది, ఆ స్టోర్ ఉంటుంది, అక్కడ కొనుగోలు చేసుకోవచ్చు. మరి ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు యాప్ ఉంటుంది, యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీ పైన మీ అప్లైనర్ మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తారు. లేదండి నేను ఆన్లైన్లో హ్యాపీగా చేసుకుంటాను అనుకుంటే సూపర్, హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి, ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకోండి, ఇంకా చాలా ఫాస్ట్గా మనం ముందుకెళ్తాం. మరి ఎంత చేయాలి మీ ఇష్టం అండి. మీకు ఏ కావాలో 400+ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అది మీకు ఏది కావాలో అవి కొనుగోలు చేసుకుంటే చాలు. అప్రాక్సిమేట్గా ఒక 1000 to 1200 రూపీస్, అది బేసిక్ పాస్ మార్క్స్ అనమాట. అలా మీరు హ్యాపీగా వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా 19 కేటగిరీస్లో 19 టైప్స్ ఆఫ్ కేటగిరీస్లో 400+ ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీ అందుబాటులో ఉంచుంది. హెల్త్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా స్కిన్ ఫార్మింగ్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, అగ్రి కేర్ కావచ్చు, ఇవన్నీ కూడా మన కంపెనీ అందుబాటులో ఉంచిన ప్రోడక్ట్స్. ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ గ్రేడ్ 1 చెప్పడమే కాదు, బ్యాచ్ 2 వీడియోలో చాలా క్లియర్గా మీరు తెలుసుకుంటారు. ఈ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ అనేది చాలా క్లియర్గా మీరు తెలుసుకుంటారు. ఓకేనా? ఓకే అండి, బెనిఫిట్స్ ఏంటి మీరు ఆల్రెడీ ఎల్టీపీ వింటారు, జస్ట్ జనరల్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్, మీకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ అంటే ఇన్కమ్ 9 ways ఆఫ్ ఇన్కమ్ లో ఫస్ట్ ఇన్కమ్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటారు. అంటే ఒక ప్రోడక్ట్ ఎంఆర్పి 120 రూపీస్ ఉంటే మనకు యాజ్ అ డిస్ట్రిబ్యూటర్ గా మనకు 100 రూపాయలకే వస్తుంది. 20 రూపాయలు మనం కొనుగోలులోనే సేవ్ చేస్తున్నాం. క్లియరా? అంటే మనం కొన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కొంటే 200 రూపీస్ సేవ్ చేస్తున్నాం, 2000కి 400, ఇలా మనం కొనుగోలులోనే మనకైతే ఆదాయం వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, మీరు ఒకసారి కొనుగోలు చేసుకొని సెకండ్ టైం నుంచి దాన్ని రీపర్చేస్ అంటారు కదా. సో 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అయితే డేట్ ఉంటుంది. ఈ 2వ తారీఖు నుంచి 18వ తారీఖు లోపల మీరు ఎప్పుడు కొన్నా కూడా 10% ప్రోడక్ట్ అనేది లైఫ్ లాంగ్, 10% ప్రోడక్ట్ అనేది మీకు లైఫ్ లాంగ్ మనకు ఫ్రీగా వస్తూనే ఉంటుంది. మీరు ఎప్పటి వరకు ఉంటుంటారో లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది. మీ ఐడి యాక్టివ్గా ఇంకో 3 జనరేషన్ వరకు ఫ్రీ ప్రోడక్ట్స్ అనేది వస్తూనే ఉంటుంది. ఇలా 10% వస్తువు ఫ్రీగా ఇచ్చిన ఏదైనా కంపెనీ ఉందంటే 1 and only వెస్టేజ్ మాత్రమే. ఓకే, నెక్స్ట్ వన్ 30 ఆల్రెడీ అన్నాను కదా, 30 PV అనేది ఒక బేస్, ఒక 30 PV అనేది ఒక పాస్ మార్క్, సైకిల్లో ప్రయాణిస్తున్నట్టు. మరి మనం వెస్టేజ్ జాయిన్ అయ్యాం, ఆరోగ్యం కావాలి, ఇంకా ఫాస్ట్ గా ఆదాయం కావాలి, అప్పుడు ఏం చేయాలి? 100 PV కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది ఉంది. మరి 100 PV అంటే ఏంటో ఒకసారి చూడాలి కదా. ఎస్, చూద్దాం. 100 PV అంటే, ఓకేనా, చూడండి, 100 PV అంటే యావరేజ్గా 3000+. మనకు కావాల్సిన వస్తువులు మీకు ఇంటికి అయితే కావాలో, అది హెల్త్ కేర్ కావచ్చు, పర్సనల్ కేర్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, కాస్మెటిక్స్ కావచ్చు, అగ్రి కేర్ కావచ్చు, ఏదైనా కూడా ఒక 3000 అబౌవ్ కొనుగోలు చేసుకున్నప్పుడు, అంటే 100 PV కొనుగోలు చేసుకున్నప్పుడు మీకేమవుతుందంటే ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది వర్క్ అవుతుంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మంత్ ఎండ్ లోపల ఎప్పుడైనా కొనుగోలు చేసుకోవచ్చు. సెకండ్ టైం రీపర్చేస్ చేసే వాళ్ళు
2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల ఎలా కొనగా తప్పదు కదా, కొంచెం బెటర్గా కొన్నామంటే, ముందుగా కొన్నామంటే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. మరి ఒకేసారి కొనాలంటే అలా కూడా అవసరం లేదు, మల్టిపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. 4 months కొంటే మనకు 5th month 2,500 రూపాయల డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి 3,000 రూపీస్ ఎంఆర్పి ప్రైస్ కి 3,000 అనేది ఎంఆర్పి ప్రోడక్ట్స్ అని మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎంటీగా బ్యాగ్ తీసుకెళ్ళి మనకు ఆ 3,000 ఎంఆర్పి వస్తువులు ఫ్రీగా మనకి ఏం కావాలో ప్రోడక్ట్స్ తీసుకురావచ్చు అనమాట. సూపర్ కదా. ఆ ఆఫర్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఒక పీవీ అనేది 30 నుంచి 35 రూపాయలు కొనుగోలు చేసుకున్నప్పుడు మనకు ఒక పీవీ అనేది వస్తుంది. సో ఇది ఎవ్రీ మంత్ 2వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. సో ఆవరేజ్ గా 3,200 రూపాయలు కొనుగోలు చేసుకున్నప్పుడు 3,000 అండ్ అబౌవ్, సో 3,200 అనుకుందాం. 3,200 రూపాయలు మనం కొనుగోలు చేసుకున్నప్పుడు మనకు ఈ ఆఫర్ అంటే ఈ 100 పీవీ అనేది మనకు వర్తిస్తుంది. ఓకే, చూద్దాం. 3,200 రూపాయలు డిపి ప్రైస్ ఆవరేజ్ గా 3,000 అనుకున్నాం. చూడండి, సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ ఫస్ట్ ఏమవుతుంది, మనం ఆల్రెడీ చూసాం కదా, 10 to 20%. అంటే 3,800 రూపాయల ఎంఆర్పి వస్తువులు మనకు 3,200 రూపాయలకే వస్తుంది. అంటే 600 రూపాయలు మనమైతే సేవ్ చేస్తా ఉన్నాం మనం కొన్న వస్తువులకి. డన్. తర్వాత ఫ్రీ ప్రోడక్ట్ 320 రూపాయలు అంటే 3,200 రూపీస్ కి 10% అంటే 320 రూపాయలు మనకు ఫ్రీ ప్రోడక్ట్ రావడం జరుగుతుంది. 10% కదా. అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ మనకు 5 నుంచి 16% అనేది ఆల్రెడీ చూసాం కదా, 5 to 16%. సో ఇందులో ఆవరేజ్ గా 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్ అనేది మనకు ఆవరేజ్ గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. చూసామా, ఓవరాల్ గా మనకు పర్ మంత్ టోటల్ చూసుకుంటే 1,020 రూపీస్ అంటే 1,020 రూపాయలు మనకైతే బెనిఫిట్ రావడం జరుగుతుంది ప్రతి నెల. మరి 4 months మనం కొంటున్నాం, 1,020 into 4 4,080 రూపాయలు మనకు సేవ్ అవుతున్నాం 4 months కలుపుకొని. అండ్ 5th month ఏమవుతుంది, 2,500 రూపాయల డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి ఈ 2,500 రూపాయల వస్తువులు టోటల్ గా మనకు ఫ్రీగా రావడం జరుగుతుంది. ఎంటీ కవర్ తీసుకెళ్లి ఫుల్ గా ఎంటీ బ్యాగ్ తీసుకెళ్లి ఫుల్ గా 2,500 రూపాయల వస్తువులు మనం తీసుకొని రావడం జరుగుతుంది. టోటల్ గా 6,580 రూపాయలు మనం ఓవరాల్ గా మనం సేవ్ అవ్వడం జరిగింది. మరి ఓకే, మనం అప్రాక్సిమేట్ గా 3,200 రూపీస్ అనేది ప్రతి నెల ఖర్చు పెడతా ఉన్నాం. మరి 4 నెలలు కొన్నాం కదా, ఏమైంది, 12,800 రూపాయలు మనం 4 నెలలు కలుపుకొని మనం చేసిన ఖర్చు అంటే కొనుగోలు చేసుకున్నది. మరి రిటర్న్స్ ఏమొచ్చింది, మనకు 6,580 రూపాయలు మనకు రిటర్న్ బ్యాక్ వచ్చింది, సేవ్ అయ్యాం కదా. సో టోటల్ చూసుకుంటే అంటే ఇక్కడ నెక్స్ట్ ఎక్స్పెన్స్ మనం ఏమి ఎక్స్పెన్స్ చేశామంటే 6,220 రూపాయలు మాత్రమే మనం అంటే మన ప్రోడక్ట్స్ కొనుగోలు చేయడం జరిగింది, మనకు ఖర్చు అయ్యింది. అంటే 6,580 బై 12,800 చూసుకుంటే ఓవరాల్ గా 52% బై చేసుకుంటే 52% మనకు డిస్కౌంట్ అండ్ సేవ్ అవ్వడం జరిగింది. సూపర్ కదా. కామన్ గా ఏ డిమార్ట్ కావచ్చు, రిలయన్స్ మార్ట్ కావచ్చు, ఏదైనా ప్రొడ్యూస్ స్టోర్ కావచ్చు, సూపర్ మార్కెట్ కావచ్చు, ఎక్కడైనా కూడా 5% 10% ఇస్తేనే వామ్మో ఇంత 10% ఇస్తున్నారు అన్న ఫీల్ అవుతాం కదా. కానీ ఇక్కడ కన్సిస్టెన్సీగా మనం బిజినెస్ చేసుకుంటే, కన్సిస్టెన్సీ కొనుగోలు చేసుకుంటే 50% అబౌవ్ మనకు సేవ్ అవుతున్నామంటే, ఆఫర్ ఇస్తుందంటే బయట ఏమైనా మార్కెట్ ఉందా? సూపర్ అయిన ఆఫర్ ఈ సిఎన్సి ఆఫర్. హ్యాపీగా అందరూ యూజ్ చేసుకుందాం. జెట్ స్పీడ్ తోటి మన బిజినెస్ అనేది రాక్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫాస్ట్ స్టార్ట్ 8%. మనం 600 పీవీస్ రీచ్ అయితే 8% కుములేటివ్ గా మనం మన టీం అంతా కలుపుకొని. కానీ ఇక్కడ సింగిల్ మంత్ లో 300 పీవీస్ చేస్తే మళ్ళీ ఫాస్ట్ స్టార్ట్ 8%. అంటే మనం ఫస్ట్ స్టెప్ సెకండ్ అంటే ముందుకెళ్ళాలి కదా, ఆ ముందుకెళ్ళే భాగమే ఇక్కడ 8%. సింగిల్ మంత్ లో చేసుకుంటే మనకు ఫాస్ట్ స్టార్ట్ 8% లెవెల్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 750 గిఫ్ట్ వోచర్ కూడా వస్తుంది, అమౌంట్ కూడా మనకు వస్తుంది. సూపర్. మరి ఎలా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 పీవీస్ చేసుకున్నారు, మీ అండర్లో ఒక 2 ఉన్నారు మీ నెట్వర్క్ లో. సో 100+100 అంటే వాళ్ళకి 200 పీవీ చేసుకున్నారు, మీదకి 100, టోటల్ గా 300 అయిపోయిందిగా. ఫాస్ట్ 8%. ఇది మనకి ఫాస్ట్ అట్ 8%. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరేం చేశారంటే నేను 100 పీవీ కొనలేనండి. చూడండి లీడర్స్,
100 పీవీలే కొనాలి అన్నది కండిషన్ కాదు. మీరు బాగా గ్రోత్ అవ్వాలి, ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అంటే ఈ ఆఫర్ ఉంది అని చెప్తున్నానే తప్ప ఇదే కండిషన్ చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30 పీవీస్ చేశారు. ఏ అనే ఒక లెగ్లో 150 పీవీస్, బి అనే ఒక లెగ్లో 120, ఓవరాల్గా 300 అయింది కదా, 300 ఫాస్ట్గా అయ్యారు కదా. ఇలా కూడా చేయొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 100 పీవీలు చేశారు, లెఫ్ట్ అండ్ రైట్ ఏ అండ్ బి ఇద్దరు 100 చేశారు, మీరు 8% కంప్లీట్ కదా. ఓకే, డన్. నెక్స్ట్ ఏంటి, నేను ఒకే నెలలో బ్రౌన్స్ అయ్యే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. 5500 పీవీస్ అనేది క్యుములేటివ్ గా వెళ్తే అంటే టీమ్ అండ్ మనం అంతా కలుపుకొని 2 నెలలకు 3 నెలలు 4 నెలలకు సో బేస్డ్ ఆన్ టీమ్ బట్టి క్యుములేటివ్ గా చేసుకున్నప్పుడు బ్రౌన్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇక్కడ సింగిల్ మంత్ లో 4500 పీవీస్ సెల్ఫ్ పీవీ అండ్ టీమ్ యొక్క గ్రూప్ పీవీ కలుపుకుంటే 4500 పీవీస్ చేసుకుంటే సింగిల్ మంత్ లో మనం ఫాస్ట్ అండ్ బ్రౌన్స్ అనేది అవ్వచ్చు. చూసారా, మీరు ఇక్కడ 120 పీవీస్ చేశారు, గ్రూప్ పీవీ 4380. క్లియరా? ఇలా టోటల్ గా 4500 పీవీస్ చేసుకున్నా కూడా మనం ఫాస్ట్ అండ్ బ్రౌన్స్ కంప్లీట్ కావచ్చు. సూపర్ అయిన ఒక ఇన్కమ్ ని మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, మీరేం చేస్తారు, 30 పీవీస్ చేశారు. సో ఏ లైన్ లో 1500 పీవీ, బి లైన్ లో 1500 పీవీ, సి లైన్ లో 1470, ఓవరాల్ గా 4500 పీవీస్ అనేది చేయడం జరిగింది. సూపర్, ఫాస్టర్ బ్రౌన్స్ డైరెక్టర్, సూపర్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇలాంటి మీరు 100 పీవీ చేశారు, టీంలో ఏ లైన్ లో 1500 పీవీ, బి లైన్ లో 1500, సి లైన్ లో 1400, సో ఓవరాల్ గా 4500 పీవీస్. సో మీరు ఒక ఫాస్ట్ అండ్ బ్రౌన్స్ డైరెక్టర్ ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలాగైనా చేయొచ్చు. ఇలా మనం బ్రౌన్స్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మరి బ్రౌన్స్ కంప్లీట్ చేయడం వల్ల ఎలా ఇన్కమ్ వస్తుంది, జస్ట్ జనరల్ క్యాలిక్యులేషన్ అనమాట. మీకు తర్వాత పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ లో మీకు క్యాలిక్యులేషన్ క్లియర్ అవుతుంది. సో పర్ఫార్మెన్స్ బోనస్ 4392 రూపాయలు, డైరెక్టర్ బోనస్ 3645 రూపాయలు, అండ్ మనకు బ్రౌన్స్, సిల్వర్ అండ్ గోల్డ్ ఈ 3 లెవెల్స్ కి టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది 3%. సో టీమ్ కడుతున్నాం కదా, స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనకు టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదొక 4617 రూపాయలు. సో ఓవరాల్ గా 12654 రూపాయలు యాజ్ ఏ ఫాస్టర్ బ్రౌన్స్ డైరెక్టర్ గా ఆవిడగా 12,000 అబోవ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. చూడండి, ఈ 10,000 ఈ 15,000 కోసం కష్టపడుతూ ఉన్నాం, కానీ వెస్టేజ్ లో ఎక్కడో కొనుగోలు చేస్తున్న షాపును మార్చి ఏదో ఉంటున్న బ్రాండ్ని మార్చి వెస్టేజ్ లో గ్రేడ్ 1 క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవడం వల్ల మిగిలిన టీమ్ ని బిల్డ్ చేసుకోవడం వల్ల హ్యాపీగా మనం 10,000 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, హ్యాపీగా ఇన్కమ్ సంపాదించుకొని మంచి లైఫ్ అయితే మనం మంచి గోల్స్ అయితే రీచ్ అవ్వచ్చు. ఓకేనా, డన్. ఇన్ని మాట్లాడినా కూడా ఇంకా క్వశ్చన్స్ ఉంటుంది. ఇందులో హై కాస్ట్ ఉందండి, ప్రోడక్ట్స్ చాలా తక్కువ ఉందండి, షాప్స్ చాలా దూరంగా ఉంది. సో ఇలా మార్కెటింగ్ బిజినెస్ నాకైతే అంత ఆలోచన లేదు, నేను అంత మీలాగా అంతగా మాట్లాడలేను, ఇవన్నీ తిరుగుతూ ఉండాలి, ట్రావెల్ చేస్తూ ఉండాలి, ఇంటిని తిరుగుతూ ఉండాలి, ఇవన్నీ చాలా మందికి డౌట్స్ ఉంటుంది అనమాట. నాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు. ఓకేనా, సో ఇది వేరే వాళ్ళకి రెఫర్ చేయడం నాకు మాటలు రావు కదా, నా కాంటాక్ట్లో ఎవరు లేరు కదా, నేను వాళ్ళకి ఎలా రెఫర్ చేయాలి, ఇలాంటి ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉంటాయి. బాగా చదువుకోలేదండి, నాకు మంచి నాలెడ్జ్ లేదండి, మాటలు రావండి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఇంకా మీ మైండ్లో మెదులుతూనే ఉంటుంది. సింపుల్, నేనేం చెప్పాను, 50% డిస్కౌంట్ ఆఫర్ ఉంది. 50% డిస్కౌంట్ ఆఫర్ అంటే మీరు ఒక 100 రూపాయల వస్తువు కొన్నారంటే 4th మంత్ తర్వాత అది మీకు 50 రూపాయలే పడ్డట్టు. 100 రూపాయల ఒక వస్తువుని 50 రూపాయలకి ఇస్తున్నారంటే ఎక్కడైనా ఆఫర్ ఉందా? చాలా క్లియర్. అండ్ ఇంకా ఫర్దర్ గా నెక్స్ట్ బ్యాచ్ 2 వీడియోలో ప్రోడక్ట్ ఒక A to Z నాలెడ్జ్ మీరు క్లియర్ గా తెలుసుకుంటారు. బయట మార్కెట్ కి అండ్ ఈ మార్కెట్ చాలా క్లియర్ గా తెలుసుకుంటారు. అండ్ లెస్ ప్రొడక్ట్స్ అంటూ చాలా మంది అంటారు, అయ్యో పప్పులు ఉప్పులు ఉంటే ఇంకా మసాలా కారం ఉంటే ఇంకా హ్యాపీగా బిజినెస్ చేస్తారండి అని చెప్తుంటారు. ఓకే, అయితే 400+ ప్రొడక్ట్స్ కూడా రెగ్యులర్గా ఇంటికి వాడుకునేవే కదా, ప్రతినిత్యం వాడుకునేవే కదా. ఇందులో కొనుగోలు చేసుకుని బిజినెస్ చేసుకున్నాం, ఏది ఉందో దాన్ని హ్యాపీగా ఫీల్ చేసుకుని హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం. లేని వస్తువు నుంచి ఎందుకు ఆలోచించడం? 400 రకాల వస్తువులు ఉన్నాయి, ఎందుకు స్టార్ట్ చేయకూడదు? దాంతో రెగ్యులర్గా వాడుకునే వస్తువులు కదా. మీకేం కావాలో యాజ్ ఎ బిజినెస్గా థింక్ చేసుకుంటే మీ ఇంటికి కావాల్సిన వస్తువులు మీరు 30 పీవీస్ చేస్తారు, 60 పీవీస్ చేస్తారు, 100 పీవీస్ చేస్తారు, ఎలాగైనా బిజినెస్ని స్టార్ట్ చేయండి. అండ్ చాలా డిస్టెన్స్లో ఉందండి షాప్స్, ఎక్కడో దూరంగా ఉందండి, 30 కిలోమీటర్స్ దూరంగా ఉందండి అని అంతా కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు కదా.
డోర్ డెలివరీ వస్తుంది కదా, ఇంకేంటి ప్రాబ్లం? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇన్కమ్ సంపాదించాలి, మనం ఏదైనా జాబ్ లేదా బిజినెస్ చేస్తూ ఉన్నాం, మన ఇంటి దగ్గర ఉంటుందా? ఏమన్నా కంపెనీ ఏమన్నా లేదా ఆఫీస్ మన ఇంటి దగ్గర ఉంటుందా? కదా, దూరంకి వెళ్తున్నాం కదా. సేమ్ అలాగే ఒక్క అడుగు ముందుకు వేద్దాం, లైఫ్ కోసం అడుగు ముందుకు వేద్దాం. ఓకేనా? ఇలాంటి నాలెడ్జ్, స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అన్నీ గెయిన్ చేసుకోవచ్చు, మీరే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మేము ఉన్నాము మీ లైఫ్ లైన్స్కి నేర్పించడానికి, మీ టీంని గ్రో చేయడానికి. ఎందుకంటే మిమ్మల్ని గెలిపించి మేము గెలవాలి. ఓకేనా? డన్. ఓకే అండి, నా కాంటాక్ట్లో లీడర్స్, నా కాంటాక్ట్లో నెంబర్స్ లేవు, నా మాట ఎవరు వినరు, నేను ఎలా రెఫర్ చేయాలి, ఎన్నెన్నో క్వశ్చన్స్ అయితే మీ మైండ్లో వస్తూనే ఉంటుంది. సో వీటన్నిటి గురించి బ్యాచ్ 3 వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. వెరీ సింపుల్ అండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే వర్క్ స్టార్ట్ చేయకండి. ఎవరు కూడా ఈ 3 days వీడియో వినకుండా మీరు వర్క్ అయితే స్టార్ట్ చేయకండి. మీరేం చేస్తారంటే మంచి నోట్బుక్, మంచి లావుగా బాగా థిక్గా ఆ పైతే అయితే అట్టుంటుంది, బాగా లావుగా ఉండేట్టు లేదా ధైర్యం ఉన్నా పర్లేదు. అందులో ఫస్ట్ మీ మొబైల్ కాంటాక్ట్ అయితే ఉందో దాన్ని పేర్లు, అంటే వాళ్ళ పేర్లు, ఊరి పేర్లు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ రాసుకోండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఇలా మీ నైబర్స్ కావచ్చు, ఇలా మీ కాంటాక్ట్ మీ మొబైల్లో అయితే ఉందో ఆ మొబైల్ కాంటాక్ట్ లిస్ట్ అయితే తయారు చేయండి. ఫస్ట్ ప్రిపేర్ చేయండి. ఫర్దర్గా ఆన్లైన్, ఓకేనా? సో అది మహాసముద్రం. సో అయితే ఈ మీడియా, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, షేర్ కావచ్చు, వీటిలో ఎలా మనము సో పోస్టర్స్ పెట్టాలి, ఎలా మనము టీం అక్కడ ఎలా మనం ప్రాస్పెక్ట్ ఇన్వైట్ చేయాలి, ఇవన్నీ కూడా మేము ఫర్దర్ మేము నేర్పిస్తాం. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు స్ట్రాంగ్ అయితే, మీరు నిలబడితే హ్యాపీగా వర్క్ చేసుకొని ఖచ్చితంగా మనం అయితే బిల్డ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో డైలీ వర్క్ ఏంటి వెస్టేజ్లో అంటే కనుక డైలీ అప్పటితో మాట్లాడడం, డౌన్లతో కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకోవడం, ఓకేనా? రెగ్యులర్గా మీటింగ్స్కి, ట్రైనింగ్స్కి అటెండ్ అవ్వడం, డైలీ 1-2 వీడియోస్ చూడడం, ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్లో మేము ప్రమోట్ చేస్తూ ఉంటాం. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. వాట్సాప్ గ్రూప్లో స్టెప్ బై స్టెప్ మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైం, మీకున్న వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైంలో హ్యాపీగా మనమైతే వర్క్ చేసుకోవచ్చు. మేమైతే మీకు క్లారిటీ ఇస్తాం. మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చాలా మంది వెస్టేజ్లో యాక్టివ్గా చేయకుండా సో ఇబ్బంది పడడానికి లేదా ఇదిని గెలవగలనా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇక్కడ మనం 1 రూపాయి పెట్టుబడి పెట్టట్లేదు కదా, అదే మెయిన్ రీజన్. సో వెస్టేజ్లో జాయిన్ అవుతాం, చాలా మంది యాక్టివ్గా చేయక సో అన్నకో, తమ్ముడికో, ఫ్రెండ్స్కో, రిలేషన్స్కో చెప్పుంటారు, వాళ్ళు నో అనడం ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో మీరు వరి అయిపోయి స్కిప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వెస్టేజ్లో జాయిన్ అవ్వడానికి ఒక 1 lakh అనేది ఫీజు చేశారనుకోండి, ఫీజు పే చేశారనుకోండి, ట్రైనింగ్ రెగ్యులర్ ట్రైనింగ్స్ వస్తుంది కదా, దానికి 2 lakh అనుకోండి. తర్వాత ఇయర్లీ రెన్యువల్ చేస్తున్నారు, దానికి 1 lakh పే చేస్తున్నారు అనుకోండి, కాసేపు అనుకుందాం. సో ఏదైనా ఒక 5 lakhs అనేది ఒక డిపాజిట్ చేశాను అనుకోండి, సెక్యూరిటీ డిపాజిట్ అనేది 5 lakhs చేశాను అనుకోండి. అదే రెగ్యులర్ జూమ్స్ వస్తుంది కదా, దానికి 1 lakh అనుకోండి. అప్పుడు ఒక భయం వస్తుంది కదా, అంటే పెట్టుబడి లేదు కాబట్టి మనమైతే బిజినెస్ చేయట్లేదు. అన్నకు చెప్పాము, అక్కకు చెప్పాము, ఇంకోటి చెప్పాము, వాళ్ళు జాయిన్ కాలేదు, నా బెస్ట్ ఫ్రెండే రాలేదు, మరి నేను ఎలా చేయగలను, ఇలా నేను గ్రోత్ కాగలను అని ఒక భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుని వర్క్ ఎఫర్ట్ వేయండి, కంటిన్యూగా వర్క్ చేయండి. ఇక్కడ ఇది మీ బిజినెస్, మీరు డిసైడ్ అయ్యారు. ఇక్కడ మనం ప్లాన్ చెప్పిన వెంటనే అందరూ వెస్టేజ్కి వచ్చేస్తే, వెస్టేజ్కి వచ్చేస్తే కార్ డ్రైవర్స్ ఎవరు ఉంటారు, సో కూరగాయలు అమ్మే వాళ్ళు ఎవరు ఉంటారు, సో తాపి మేస్త్రి ఎవరు ఉంటారు, ఇవన్నీ ఎవరు ఉంటారండి? అందరూ వచ్చేస్తే దానికంటే వాళ్ళకు ఫుల్ డ్రీమ్స్, గోల్స్ ఉన్నాయి, నేను అచీవ్ అవ్వాలి అన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. మీ వర్క్ మీరు చేసుకుంటూ రండి, మీ ఎఫర్ట్ మీరు వేసుకుంటూ రండి. ఖచ్చితంగా మీకంటూ లీడర్స్ ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. అది ఎలా చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా కన్సిస్టెన్సీ ఎఫర్ట్ వేయాలి, ఇవన్నీ కూడా నేర్పించడానికే మేమున్నాం. మీరేం వరి కాకండి. అంటే ఇది వెస్టేజ్ని ఒక చాయిస్గా అనుకోకండి. చాలామంది ప్రేయర్ చేస్తూ ఉంటారు, గుడి దగ్గర కావచ్చు, మసీద్ దగ్గర కావచ్చు, చర్చ్ దగ్గర కావచ్చు, ప్రేయర్ చేస్తూ ఉండొచ్చు. సో ప్రభువా, భగవంతుడా, అల్లా, సో నాకు ఒక మంచి అవకాశం ఇవ్వండి, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు మంచి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం, ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఆ భగవంతుడు, ఆ ప్రభువు, అల్లా మనకు ఒక తదాస్తు అని చెప్పేసి, ఆమె అని చెప్పేసి మనకు ఒక అవకాశం ఇచ్చారు. అదే మనకు వెస్టేజ్. అంటే మనకు అవకాశం కోసం మనం ప్రేయర్ చేశాం, కష్టంలో ఉన్నాం కదా అని చెప్పేసి అవకాశం కోసం ప్రేయర్ చేస్తే మనకు ఒక గొప్ప అవకాశం ఇచ్చారు. మనం ఏం చేస్తుంటామంటే ఈ అవకాశంలో కష్టాలను వెతుకుతూ ఉన్నాం. కష్టం ఉందని చెప్పేసి ప్రేయర్ చేసి అవకాశం వచ్చింది, మళ్ళీ ఈ అవకాశంలో కష్టాలు. అయ్యో, నేను వస్తువులు కొనుగోలు చేసుకోవాలా, నేను టీం బిల్డ్ చేసుకోవాలా, నేను మాట్లాడాలా, ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా, నేను జూమ్కు రావాలా,
రెగ్యులర్గా ట్రైనింగ్ వినాలా, ఇలాంటి కష్టాలు వెతుక్కుంటూ ఉంటాం. మరి ఎలా మారుతుంది మన లైఫ్ అనేది? ఎక్కడో కొనుగోలు చేస్తున్న ప్రోడక్ట్స్ని కట్ చేసుకొని వెస్టైల్ కొనుగోలు చేయబోస్తున్నాం, అంతే కదా. మనం కొత్తగా ఏం చేయట్లేదు కదా, ఆల్రెడీ చేస్తున్న విషయాన్ని మార్చి చేయబోతున్నాం. మరి ఈ ప్రోడక్ట్స్ ఇంకా డెప్త్, క్వాలిటీ ఏంటి, ఎలా మనకు బయట మార్కెట్కి దీని బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా బ్యాచ్ 2 వీడియోలో మీరు చూడబోతున్నారు క్లియర్గా. దీని ఒక చాయిస్గా చూసుకోకండి, ఓకేనా, నెగ్లెక్ట్ చేసుకోకండి. అండ్ ఒక గోల్ మనకైతే ఉందో ఆ గోల్ని ఫిక్స్ చేసుకోండి. వెస్టైల్లో మన గోల్ ఏముండాలంటే 1 year 1 lakh క్రౌన్ డైరెక్టర్, 1 yearలో క్రౌన్ అయ్యి 1 lakh ఇన్కమ్ అచీవ్ అవ్వాలి అన్నది మీకు గోల్గా ఉండాలి. క్లియరా? మిమ్మల్ని ఎవరైతే ఫాలోఅప్ చేస్తున్నారో వాళ్ళతో క్లియర్గా మాట్లాడి, జూమ్లో కావచ్చు, నేరుగా కావచ్చు, కూర్చొని వాళ్ళతో క్లియర్గా మీకున్న గోల్ని డిసైడ్ చేసుకొని ప్రాపర్గా గోల్ చార్ట్ రాసుకొని సో స్టార్ట్ చేయండి వర్క్ అనేది. సో నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ అందరికి క్లియర్గా ఉన్నా అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్నీ కూడా విన్న తర్వాత బ్యాచ్ 1, బ్యాచ్ 2, బ్యాచ్ 3 ఈ 3 వీడియోస్ విన్న తర్వాత అసలైన పైలట్ బ్యాచ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు ఈ 3 వీడియోస్ విన్న తర్వాత మీరైతే వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా 3 to 5 days ఎవరిని కూడా మీరు వెస్టైల్ ఎల్టీపీని ఎగ్జైట్మెంట్ అయ్యి నేను చేస్తానని డిసైడ్ అయిన తర్వాత ఎవరిని కూడా ఒక 3 to 5 days ఇన్వైట్ చేయకండి, ఎవరికి చెప్పకండి. ఫుల్ అండ్ ఫుల్గా ట్రైనింగ్స్ వినండి, ఓకేనా. ఐ హోప్ క్లియర్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఎ గుడ్ డిసిషన్. సీ యూ ఆన్ టాప్. విష్ యూ వెల్త్.